వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము పాలకూర పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు: పాలకూర 4 కట్టలు, 3 కట్టలు కొత్తిమీర, ఒక 6 నుంచి 8 పచ్చిమిర్చి, ఒక అంగుళం సైజు అల్లం ముక్క, తర్వాత కరివేపాకు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మనకి శనగపిండి 1 బౌల్ మెజర్ ఈ సైజు, ఒక హాఫ్ బౌల్ బియ్యం పిండి, ఒక హాఫ్ కప్పుకి తక్కువగానే ఓట్స్. ఇప్పుడు నేను పాలకూర 4 కట్టలు ఇలా సన్నగా తరిగి ఉంచుకున్నాను. కొత్తిమీర కూడా చక్కగా శుభ్రంగా కడిగి తరిగి ఉంచుకున్నాను. ఇప్పుడు మనము తయారు చేసే విధానాన్ని చూసుకుందాము. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని సిమ్లో ఉంచుకుని మనము వేడి చేసుకుందాము. మనకి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత పిండి కలుపుకునే ప్రాసెస్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఈ తరిగి ఉంచుకున్న పాలకూరలో. తర్వాత మనకి ఏదైతే జీలకర్ర కూడా నేను ఒక పావు టేబుల్ స్పూన్తో మనకి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే మనకి కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కూడా మనకి చక్కగా ఈ పాలకూరలో కలిపి మనం ఉప్పు కూడా వేసుకున్నాం కదా. ఇవన్నీ వీటితో పాటు నేను 1 టేబుల్ స్పూన్ నేను వెన్న కూడా యూజ్ చేసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ వెన్న. ఇప్పుడు చక్కగా మనం పిండి కలపటానికన్నా ముందే ఇలా అన్నీ చక్కగా కలిసేటట్లుగా మనము ఇలా కలుపుకుంటే మనకి ఏంటంటే ఆకుకూరలో ఉన్న ఏదైతే నీరు అనేది ఉందో అది బయటకు వస్తుంది. మనకి వీలైనంత వరకు ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ పాలకూర మనకి ఏదైతే కొత్తిమీర యూజ్ చేసుకున్నామో వీటి నుంచి వచ్చే వాటర్తోనే మనము ఈ పకోడీ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ముందుగా ఒక పావు కప్పు నుంచి హాఫ్ కప్పు వరకు ఉన్న ఈ ఓట్స్ యాడ్ చేసుకుందాము. మనకి ఓట్స్ అనేవి చక్కగా మనము ఆయిల్ వేడెక్కే టైంలోకి కొంచెం నాని ఉంటాయి. అప్పుడు ఈ పాలకూరలో మనకి న్యాచురల్గా ఏ ఆకుకూరలో అయినా సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనము ఉప్పు అనేది మన ఆకు క్వాంటిటీకి మనకు కనిపించే ఆకు క్వాంటిటీ కన్నా తక్కువగానే వేసుకోవాలి. అందుకే నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను సాల్ట్. ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నాను. కొంత పిండి నేను పక్కకు ఉంచుకున్నాను. మన అవసరాన్ని బట్టి మనకి ఎలా ఇష్టము అంటే ఆకు ఎక్కువ కనిపించాలా, లేదు మనకి పిండి కంటెంట్ అనేది ఎక్కువ రావాలా అని చూసుకుంటూ మనము యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బియ్యం పిండి కూడా కొంత పక్కకు ఉంచుకున్నాను. నాకు ఇప్పుడు చూడండి, ఇది ఆకు అనేది బాగా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇలా ఇష్టమైన వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే మెజర్ తీసుకున్నానో అది మొత్తము నేను యూజ్ చేసుకుంటున్నాను. బియ్యం పిండి కూడా టోటల్ మెజర్ మనకి ఏదైతే మెజర్మెంట్స్లో తీసుకున్నామో అదంతా కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కొంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం స్టవ్ మీద ఉన్న ఆయిల్ని చూసుకుంటూ ఇలా మనకి పిండి అనేది ఇలా పకోడీ పిండి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ కూడా కొంచెంగా కలుపుకోండి.
చూడండి పిండి చక్కగా ఇలా మనకి టోటల్గా గ్రీనిష్గా ఆకుగా కాకుండా అలాగని పిండి ఎక్కువగా కాకుండా ఇలా మనం తీసుకున్న మెజర్మెంట్స్ మొత్తం కూడా నేను యూజ్ చేసుకుంటే నాకు పిండి చక్కగా ఇలా వచ్చింది. ఆయిల్ దాదాపుగా వేడెక్కినట్లే చూసుకుందాం మనం. చూడండి ఆయిల్ వేడెక్కింది. నేను ఇప్పుడు పకోడీ అనేది మన ఇష్టాన్ని బట్టి ఇష్టమైన సైజుల్లో మనము ఇలా వేసుకోవచ్చు. కాకపోతే పకోడీ అనేది చక్కగా పల్చగా వచ్చేటట్లుగా చూసుకోండి మీరు. తిక్కుగా ముద్దలు ముద్దలుగా పడితే మనకి లోపల పిండి అనేది అలాగే ఉండిపోతుంది. ఇలా పల్చగా వస్తే చక్కగా ఉడుకుతుంది అన్నమాట. మీకు క్రిస్పీనెస్ బాగా కావాలి అనుకుంటే ఎర్రగా కాల్చుకోవచ్చు. మనకి పర్లేదు మెత్తగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో మనకి తీసివేసుకోవచ్చు పకోడీని. నేను కొంచెం ఎర్రగానే కాల్చుకుంటున్నాను. చూడండి మనకి ఉడక అనేది దాదాపుగా మొత్తంగా ఆగిపోయింది. ఈ స్టేజ్లో నేను పకోడీని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పకోడీని ఒక్క నిమిషం పాటు మనము ఇలా ఆయిల్ అనేది కిందకి మొత్తం జారిపోయేంత వరకు పక్కకు ఉంచుకోవాలి. చూడండి ఎంతో క్రిస్పీగా మనం చూద్దామన్నా మన చేతికి ఎక్కడా కూడా ఆయిల్ అనేది తగలడం లేదు. చక్కగా మనకి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మనకి కొత్తిమీర, తర్వాత ఈ ఏదైతే పాలకూర ఈ ఫ్లేవరు, ఓట్స్, జీలకర్ర ఇవన్నీ కలిసిన ఫ్లేవర్తో చక్కగా క్రిస్పీగా ఉన్న పాలక్ పకోడీ రెడీ మీకోసం. మనకి తయారు చేసే విధానం ఎంత సింపుల్గా ఉందో చూశారు కదా. అందరూ కూడా ఈ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.